అస్మితతో పాటి రామలక్ష్మి వాళ్ళందరూ కూడా హాల్లో నిలబడి ఉంటారు. అప్పుడే మాట్లాడుకుంటున్న వాళ్ళలో అస్మితకి ఉన్నట్లుండి వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. దాంతో అస్మిత పరుగులు పెట్టి వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటుంది. ఏంటి అస్మిత, నీకు వామిటింగ్స్ అవుతున్నాయి, ఏంటిదంతా కూడా అని ప్రమీల అడుగుతూ ఉంటుంది. అత్తయ్య, ఇది ఖచ్చితంగా అదే అత్తయ్య అని రామలక్ష్మి అంటుంది. అదే అంటే ఏంటి అని ప్రమీల అంటే, అదే అత్తయ్య, అస్మిత కడుపుతో ఉంది, అందుకే ఇలా వాంతులు చేసుకుంటుంది అని రామలక్ష్మి అంటుంది. అసలు నేను కడుపుతో లేను, ఇవి ఆ వాంతులు కానే కాదు అని అస్మిత అంటుంది. లేదు, ఇవి ఆ వాంతులే అని రామలక్ష్మి అంటే, లేదు, కావాలంటే హాస్పిటల్లో చెక్ చేయించుకుందాం, వెళ్దాం పదండి అని అస్మిత అంటుంది. అలా అందరూ హాస్పిటల్ దగ్గరికి వస్తారు. అప్పుడు అస్మిత వాళ్ళ అమ్మ నాన్న కూడా హాస్పిటల్ దగ్గరికి వచ్చి ఉంటారు. డాక్టర్ అస్మితని చెక్ చేసి బయటికి రాగానే, డాక్టర్ గారు చెప్పండి డాక్టర్ గారు, నాది కడుపు కాదు కదా అని అస్మిత అడుగుతూ ఉంటే, కంగ్రాచులేషన్స్ అస్మిత, మీరు కడుపుతో ఉన్నారు అని డాక్టర్ చెప్తుంది. నో, అసలు ఇది నాకు కడుపు కాదు, ఈ డాక్టర్ ఎలా చెప్తారు అని అస్మిత అంటుంటే, పెళ్ళైన తర్వాత నీకు కడుపు రాక ఇంకేం వస్తుంది అస్మిత, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అస్మిత వాళ్ళమ్మ నిలదీస్తూ ఉంటుంది. అసలు మాకు పెళ్ళే జరగలేదు అని అస్మిత నిజం చెప్పేస్తుంది. ఏంటి, పెళ్ళి జరగలేదా అంటే, నీకు ప్రశాంత్కి పెళ్ళి జరగకుండానే నీకు ఇప్పుడు కడుపు వచ్చిందా అని అస్మిత వాళ్ళమ్మ నిలదీస్తూ ఉంటే, ఆంటీ మీరెందుకు అలా కంగారు పడుతున్నారు, ఇప్పుడు పెళ్లి జరిపించేద్దాం అంతే కదా అని రామలక్ష్మి అంటుంది. ఇంకా వెంటనే ప్రశాంత్ చేతికి తాళి ఇచ్చి, అవును రామలక్ష్మి చెప్పింది కరెక్టే, అస్మిత మెల్లో తాళి కట్టు, నీ వల్లే కదా అస్మితకి కడుపు వచ్చింది అని అస్మిత వాళ్ళ అమ్మ నాన్న కూడా బలవంతం చేస్తూ ఉండటంతో ప్రశాంత్ చాలా సంతోషంగా తాళి తీసుకొని అస్మిత మెల్లో కట్టడానికి రెడీ అయిపోతాడు. ఇక అస్మిత మాట ఎవరు పట్టించుకోరు. అలా ప్రశాంత్ పెద్దవాళ్ళ మాట కాదనిలేక తాళి కట్టేస్తున్నానంటూ అస్మిత మెల్లో తాళి కట్టేస్తాడు. ఇదంతా దీని ప్లానే అని అస్మిత కోపంతో రగిలిపోతూ రామలక్ష్మి వైపు చూస్తూ ఉంటే, నాతో పెట్టుకున్నావు కదా అందుకే ఇలా జరుగుతోంది, నీకు ఇది మాత్రమే కాదు ఇంకా ఇంకా చుక్కలు చూపిస్తానని రామలక్ష్మి మనసులో అనుకుంటూ అస్మిత వైపు రగిలిపోతూ చూస్తూ ఉంటుంది.